ప్రజెంటు మిరప కటింగ్ అయిన తర్వాత ఈ మాదిరిగా మన తోటలో పూతలు ఉండడం జరిగింది. దాంతోపాటు పూత ఉంది, పిందెల సైజు రావాలి కాబట్టి పిందెలు కూడా అధిక మోతాదులో ఉందన్నమాట. దీనికి గాను మనము ఈరోజు వచ్చేసి ఈ ఎరిస్ కంపెనీ వారి ఫెర్టిమాక్స్ చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో కూడా మీకు తెలియజేశానండి. ఎన్పికే 05234ని ఈ సమయంలో పై పాటున స్ప్రే చేసుకోండి మిత్రులారా అని లాస్ట్ వీడియోలోనే మీకు తెలియజేయడం జరిగిందండి. మనం ఏదైతే చెప్పామో అదే మందుని తీసుకొచ్చి మనమైతే స్ప్రే చేసుకోవడం అయితే జరుగుతుందనమాట. ఈ ఫెర్టిమాక్స్ వచ్చేసి 400 గ్రామ్స్ ఉంటుందండి. దీంట్లో మనకు భాస్వరం ఉంటుంది, దాంతోపాటు పొటాషియం అన్నమాట. ఈ భాస్వరం పొటాషియం ఉండడం వల్ల వచ్చిన పూత పిందెగా మారి పూత రాలకుండా కాయ సైజు వెయిట్ బాగా రావడంలో బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఎందుకంటే ఈ సమయంలో ఎండలు ముదురుతున్నాయి కాబట్టి కాయ సైజు పరిమాణం అనేది పెరగాలంటే మనకు ఈ ఎన్పికేలే పైపాటున ఇప్పుడు కింద సాయిల్ అప్లికేషన్ డ్రిప్ ద్వారా ఇచ్చిన పెద్ద వర్కౌట్ అవ్వదు కాబట్టి ఆకుల ద్వారా ఖచ్చితంగా మీరు ఈ 05234 లేదా 0050 వరుసగా 1 by 1 చేసుకునే ఏం కాదు, చేస్తూ ఉండాలన్నమాట. ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా కాయ సైజు ఇంక్రీజ్ అయ్యి మనకు మార్కెట్లో రేటు దగ్గర ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మీరైతే మీ యొక్క మిరప తోటలో పూత పిందెలు మంచిగా ఉన్నట్లయితే నేను చెప్పిన ఈ మందుని స్ప్రే చేసి చూడండి మిత్రులారా, చాలా బాగా రిజల్ట్ వస్తుంది. నేను ఆల్రెడీ మన ఫార్మర్ బలపాల వాళ్ళకి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కీఫాను దాంతోపాటు ఈ 05234 దీంట్లో ఎరిస్ వాళ్ళది పరాక్రమం స్ప్రే చేయమని చెప్పాను. వాళ్ళు స్ప్రే చేసిన తర్వాత అద్భుతమైన రిజల్ట్ అయితే వాళ్ళు చూశారు. దాంతోపాటు చేసిన 4 ఫార్మర్ల తోటలు మంచి మల్లెపూలు పూత పిందెతో వచ్చిందనమాట. కావున ఖచ్చితంగా ఈ మందునైతే మీరు స్ప్రే చేయండి మిత్రులారా, బాగుంటుంది రిజల్ట్ అయితే. దీంట్లో మనము అదనంగా తీసుకున్న మందులు ఏంటంటే అక్టారా తీసుకోవడం అయితే జరిగింది మిత్రులారా. అక్టారా ఎందుకు తీసుకున్నానంటే బ్లాక్ థ్రిప్స్ మీద మంచిగా పనిచేసే మందులో అదొక బెస్ట్ ఫార్ములా అనమాట. చీప్ అండ్ బెస్ట్లో బెస్ట్ రిజల్ట్ తెప్పించే మందు ఈ మనకు నల్లి అయితే ఏదైతే చెప్తున్నామో నల్లి బ్లాక్ థ్రిప్స్ ఆకుల్ని ఎర్రగా చేసే వాటి మీద ఈ అక్టారా కూడా పనిచేస్తుందండి. కాకపోతే మనం డోసు 1/2 kg తీసుకున్నాం అనమాట. 3.5 ఎకరాలకు గాను 1/2 kg తీసుకొని 1.5 గ్రామ్స్ లెక్క మనమైతే స్ప్రే చేయడం జరిగిందనమాట. జనరల్గా లీటర్కి 1 గ్రాము, కాకపోతే 1.5 చొప్పున తీసుకొని స్ప్రే చేయడం జరిగింది. ఈ ఫెర్టిమాక్స్ వచ్చేసేమో 2 ఎకరాలకు గాను 400 గ్రామ్స్ అనమాట. 2 ఎకరాలకి 400 గ్రామ్స్ చొప్పున ఈ ఫెర్టిమాక్స్ 05234ని కలిపి అయితే స్ప్రే చేయడం అయితే జరిగింది మిత్రులారా. ఇంకా మీ యొక్క మిరప తోటలో ఈ 05234 స్ప్రే చేసిన తర్వాత ఇంకా ఏదైనా చేయాలనిపిస్తే 0050 తీసుకోండి మిత్రులారా. 0050 తీసుకున్న తర్వాత మీరేం చేయండి అంటే గ్రోతింగ్ పిందె సైజు ఇంకా రావడం కోసము యూరియాని ఎకరాకి 1/2 kg నుంచి కేజీ వరకు నానబెట్టుకొని దాంట్లో యాడ్ చేసుకొని ఏదైనా దోమ మందు ఈ త్రిప్స్ మందులో కలిపి స్ప్రే చేసుకోండి. అలా చేసుకున్నట్లయితే చీప్ అండ్ బెస్ట్లోనే బెస్ట్ రిజల్ట్ చూస్తారనమాట ఖచ్చితంగా. ఎందుకంటే ఈ సమయంలో పెద్ద పెద్ద మందులు కొట్టినా కానీ రిజల్ట్ రావట్లేదు అంటున్నారు బయట. సో కావున మీరు ఈ ఫార్ములాకి వెళ్ళండి. ఇలా వెళ్ళినట్లయితే ఖచ్చితమైన రిజల్ట్ అయితే చూస్తారండి. మీరు ఈ యూరియా తీసుకోండి, దాంతోపాటు 0050 ప్రైడ్ అక్టారా చీప్ అండ్ బెస్ట్లో ఈ విధంగా కలిపి స్ప్రే చేసుకున్నా కానీ మీరు రిజల్ట్ అయితే చూస్తారండి. పైన గ్రోతింగ్ ఉండేటట్టు చూసుకోవాలి. గ్రోతింగ్ తగ్గకుండా ఉండాలంటే యూరియా స్ప్రే చేయండి. దాంతోపాటు జిబ్రెల్లిక్ యాసిడ్ని ప్యాకెట్లు దొరుకుతాయి మనకు 1 గ్రామ్ ప్రోజిబ్ అని, అవి కలిపి చేసుకోండి మిత్రులారా. ఇప్పుడు బయో మందులు పెద్ద పెద్దవి కొట్టే బదులు ఖచ్చితంగా మనకు గ్రోత్ పగలాలి. బాగా ఎర్రగా మాడిపోయి డ్యామేజ్ ఉన్నట్లయితే ఏ మందు కొట్టినా పెద్దగా రిజల్ట్ రావండి. తోట మొత్తము ఎర్రగా మాడిపోయి ఉన్నట్లయితే మందులు కొట్టకపోయినా పర్లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఒక స్ప్రేతో అయితే ఖచ్చితంగా మనకు గ్రోత్ రాదు కాబట్టి బాగా ఎర్రగా మాడిపోయిన తోట దగ్గర రేటు ఉందని కొట్టాలన్నా కానీ రిజల్ట్ అయితే ఒక్క స్ప్రేతో రాదు. అట్లీస్ట్ 2-3 స్ప్రేలు పడాలి. అక్కడ గ్రోత్ వచ్చి మనకు పూత పిందె పడ్డ తర్వాత అది కాయ మారి అది పక్వానికి వచ్చేసరికి చాలా టైం పడుతుందండి. కావున పెట్టుబడి అదనంగా వేస్ట్ అవుతుంది. ఆ టైంలో మనకు అక్కడ మార్కెట్లో ఇప్పుడు రేట్ వచ్చిందని స్ప్రే చేసి ఇంకా పెట్టుబడి వేస్ట్ చేసుకోవద్దు అనమాట. కొంచెం లేటుగా వేసుకున్న తోటలు, దాంతోపాటు మందులు ఇప్పటి వరకు కొట్టుకుంటూ వచ్చి తోటని కాపాడుకున్న వాళ్ళైతే కొంచెం ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఇన్ని రోజులు కొట్టిన మందుల యొక్క రిజల్ట్ మీకు ఆల్రెడీ పూత పిందెలతో ఉంటుంది కాబట్టి స్ప్రేయింగ్ అనేది ఉండాలే, కానీ మధ్యలో గ్యాప్ ఇచ్చేసి మొత్తం మాడిపోయిన తర్వాత ఇప్పుడు స్ప్రే చేసినా మనకు ఫలితం అనేది పెద్దగా ఉండదండి. సో ఇది రైతన్నలారా,
ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి స్ప్రే చేసుకోండి. మీ యొక్క మిరప తోటలో ఖచ్చితంగా పూతలు ఉన్నాయి, పిందెలు ఉన్నాయి అనుకుంటే ఆ పిందెని కాయ సైజు మీకు రావాలనుకున్నట్లయితే నేను చెప్పిన మందుల్ని వాడి చూడండి మిత్రులారా. లేదా మీ దగ్గర డీలర్లని కూడా అడిగి తెలుసుకోండి చెప్పిన మందులు దేనికి పనిచేస్తాయో అనేది. సో ఖచ్చితంగా మీరైతే స్ప్రే చేసుకోండి. రిజల్ట్ అయితే 100% ఉంటుందన్నమాట. చెప్పిన మందులు కూడా మంచి కంపెనీ మందులు అనమాట. ఓకేనండి, వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్క రైతన్నలకి మన ఛానల్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓకే బాయ్.